నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను రత్న. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సోము వీర్రాజు దేశభక్తుడా, తెలుగుదేశం భక్తుడా? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం. సీఎం జగన్ దేశద్రోహి, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం. కర్నూలు ప్రజా నిరసన దీక్షలో సోము వీర్రాజు ఫైర్. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు, లెక్కలు తేల్చాలని టీడీపీ నేత పట్టాభి డిమాండ్. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఘన నివాళులర్పించిన నేతలు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశభక్తుడా లేక తెలుగుదేశం భక్తుడా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదే అని వెల్లంపల్లి విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్ గా కూడా పనికిరాని వ్యక్తి అని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిటికునేలు కూడా తాకలేని వ్యక్తి. ఎందుకంటే సోము వీర్రాజు గారి గురించి వెళ్తే కనుక ఈస్ట్ గోదావరి రాజమండ్రికి వెళ్తే చెప్తారు, కార్పొరేటర్ కూడా పనికిరాని వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రథసారథిగా ఇక్కడ పనిచేస్తున్నాడు. పోనీ పనిచేస్తున్నాడు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తాడేమో, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి చేస్తాడని చూస్తే ఇక్కడంతా కూడా సోము వీర్రాజు గారు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇందాక చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేశద్రోహి అని చెప్పంట. అసలుకి సోము వీర్రాజు గారు ఎక్కడ ఉండి పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లా. ఈ భారతదేశం మీద కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ సోము వీర్రాజు గారికి సారా వీర్రాజు గారికి ఏమాత్రమైన ప్రేమ ఉందా? ఈరోజు ఈ రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరయ్యా నువ్వు? ఏమై వీర్రాజు, నీ స్థాయి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి గారికి అడ్డమైన అవాకులు మాడతావా? జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడుకో. ఏం ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతావు నువ్వు? ఈరోజు మతం గురించి మాట్లాడతారా మీరు? సిగ్గు లేదా చంద్రబాబుతో? మీరు గత ప్రభుత్వంలో మీరు చంద్రబాబు ముఖ్యమంత్రి, మీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలు కూల్చేస్తే బాధ్యత మీకు లేదా? దాంట్లో భాగస్వామ్యం మీకు లేదా? ఆ రోజు దేవాలయాలను కూల్చిన చరిత్ర మీది. మీరు కూల్చేసిన దేవాలయాలు కట్టిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు కట్టిస్తున్న చరిత్ర, కట్టిన చరిత్ర కూడా. అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మత ముద్ర వేస్తారా? మతతో పార్టీ అంటారా? ఆయన ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు ఆయన ఒక్కడే చెప్తున్నాడు, ఎవరికైతే అర్హత ఉంటే కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయ పార్టీ చూడొద్దు అని చెప్పని ఆయన పరిపాలన చేస్తుంటే అటువంటి ముఖ్యమంత్రి. కర్నూలులో బీజేపీ నిర్వహించిన ప్రజా నిరసన సభలో ఆ పార్టీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. సీఎం జగన్ దేశద్రోహి అంటూ శంఖం పూరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కర్నూలు నుంచి సమరశంఖం పూరిస్తున్నామన్నారు. ఆత్మకూరు ఘటనకు నిరసనగా కర్నూలులో నిర్వహించిన ప్రజా నిరసన సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మతతత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని ఆయన అన్నారు. దేశభక్తుడైన బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై కేసులు పెట్టించిన జగన్ దేశద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనేక కేసుల్లో ఇన్వాల్వ్ చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, 14 కేసులు పెట్టించడం, ఇదే తరహాలో ఆత్మకూరులో హిందువుల యొక్క హాట్ బెల్ట్ అయినటువంటి ఆత్మకూరులో ఒక ప్రాంతాన్ని దేశభక్తికి వ్యతిరేకంగా దేశద్రోహ మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు వారి మీద
అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం, నలుగురు పెడితే వేల మంది చంపడానికి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో జరిగిన విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం గమనిస్తే వారి మీద కేసు పెట్టేటువంటి వైఖరి, వారు బెయిలు నిరోధించాలని ఈరోజు జైలు నుంచి ఆయన కస్టడీలోకి తీసుకోవడం, ఆయన మీద ఈ మద్దతుతో ఈవేళ బెయిలు రాకుండా మీరు పెట్టిన కేసుల్ని ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. రౌడీ షీటర్ ఆయన, ఒక ఎండి డాక్టర్ ఆయన, రోజుకు 10 ఆపరేషన్లు చేసే వ్యక్తి, ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు దేశద్రోహివి, దేశభక్తుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే మనస్తత్వాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తుంది. ఆయన ఏమన్నా దగాకోరా? ఆయన ఏమన్నా బ్యాంక్రప్టా? బ్యాంక్రప్ట్ని ఎవరిని తీసుకుంటున్నారు? సిబిఐ కేసులు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరిని ఇంటరాగేట్ చేశారు ఇప్పటి వరకు? ఏ విధమైన సంబంధం శ్రీకాంత్ రెడ్డి గారికి? ఆయన్ని ఇంటరాగ్రేట్ చేస్తారా? ఆయన్ని జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంటారా? ఆయన మీద 12-13 కేసులు ఉన్నాయని చెప్తారు. సంక్రాంతి సాంప్రదాయ ముసుగులో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో, గేమ్స్, అర్ధనగ్న నృత్యాలు ప్రవేశపెట్టారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అబ్బురపడిపోయారని, గుడివాడలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని అన్నారు. ఈ నెల 17వ తేదీన కృష్ణా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు వర్ల రామయ్య. నిజ నిర్ధారణ కమిటీగా వెళ్తే వైసీపీ నాయకులను వేలాది మందిగా విచ్చలవిడిగా వదిలి మాపైనే కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంత్రి కళ్ళుదగిన కోతిన మాట్లాడారని విమర్శించారు. తోటి అర్ధనగ్న నృత్యాలు కూడా చేయించడం జరిగింది. అది తెలుగు సంస్కృతి కాదు. తెలుగు సంస్కృతిని దశ దిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సొంత స్థానంలో ఈ రకంగా తెలుగు సంస్కృతి మీద దాడి మిస్టర్ కొడాలి నాని చేయటం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ సాంప్రదాయం మీద, ఈ సంస్కృతి మీద, తెలుగు ప్రైడ్ మీద దాడి చేసిన కొడాలి నాని ఆ మిత్రబృందం మీద చర్యలు తీసుకోవాలని, వారందరి మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. 17వ తారీఖున మేము మచిలీపట్నం వెళ్ళి ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా అక్కడ పోలీసులు కానీ, అక్కడ ఉన్న ఎవరు అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఏం జరిగినట్టుగా గప్చుప్గా కూర్చొని ఉన్నారు. మేమెళ్ళి ఎస్పీ గారికి తెలిసిన తర్వాత ఎస్పీ అక్కడ డిఎస్పీని వాళ్ళందరినీ మందలించిన తర్వాత ఇదంతా కూడా బాహాటంగా బయటకు వచ్చింది. థ్యాంక్స్ టు ది మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్రహ్మాండంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రం అంతా కంగారు పడిపోయింది. కృష్ణా జిల్లా ముక్కు మీద వేలేసుకుంది. ఏమిటి కృష్ణా జిల్లాలో ఇటువంటి దౌర్భాగ్యం ఏమిటి, ఇటువంటి దురదృష్టం ఏమిటి, ఈ విదేశీ సంస్కృతి ఏమిటి అని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు. తెలుగు సంస్కృతి నాశనం అవుతున్నందుకు అందరూ కూడా ఫీల్ అయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా 6గురితోటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసి గుడివాడ వెళ్ళి తెలుసుకోండి అసలు ఏం జరిగిందో, క్షుణ్ణంగా మీరు ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్టు నాకు ఇవ్వండి అని చెబితే మేము పోలీసులకు తెలియజేశాం. రేపు వస్తున్నాం మీకు గుడివాడ, మా మార్గాన్ని సరళం చేయండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. అక్కడ అసాంఘిక శక్తులు ఎక్కువ. కొడాలి నాని అంటేనే ఒక అసాంఘిక శక్తి, ఒక పనికిమాలిన వాడు, ఒక సంఘ విద్రోహ శక్తి లాంటి వాడు. అతని స్థానానికి, అతని ప్లేస్కి మేము వెళ్తున్నాము, మాకు రక్షణ కల్పించాలని పోలీసులు కోరటం జరిగింది. మాకు రక్షణ ఇవ్వబోక అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళని దగ్గరుండి పోలీసులు నడిపించిన తీరు చాలా బాధాకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళ పోలీసు వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఏమి చెబుతారు చేస్తున్నారు అనేది కూడా మాకు చాలా బాధ వేసింది అక్కడ పరిస్థితి చూసిన తర్వాత. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి వైసీపీ నేతలు నెట్టారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను దోచుకు తింటున్నారని, ఆర్థిక ఉగ్రవాదుల పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకుల యొక్క దోపిడీకి అంటే విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దోచుకోవటాన్ని ఆర్థిక అరాచకత్వాన్ని నేను అంటూ ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి
క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఏ స్థాయిలో చూసినా కూడా పూర్తిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి నిధుల్ని కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ఇష్టానుసారం దుబారా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణ లోపించటం, అదేవిధంగా ఆర్థిక అరాచకత్వం అంటే ఆర్థిక ఉగ్రవాదం, మనం ఏ పదాలైనా పెట్టుకోవచ్చు. ఆర్థిక అరాచకత్వం అనాలా, ఆర్థిక ఉగ్రవాదం అనాలా, అది నేను ప్రజలకే వదిలేస్తున్నా. ఆ రకమైనటువంటి వైసీపీ నాయకుల యొక్క పనితీరు వల్ల ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అవటమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఆర్థిక సంస్థ కూడా నిధులు ఇవ్వనటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది. అది వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా విదేశీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, విదేశీ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఏవి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి పైసా కూడా నిధులు విడుదల చేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాలి. ఇవాళ ఇటువంటి పరిస్థితులలో ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఒక లేఖని రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. జనవరి 17, 2022న శంషేర్ సింగ్ రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఒక లేఖ రాశారు. ఏదైతే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకత్వం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఇవాళ ఒక ఘాటైనటువంటి లేఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి ఘాటైన లేఖలు గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో శ్రీకాకుళం జిల్లా తోటాడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఇవాళ ఈ స్కూల్లో పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న ఒక స్కూల్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను ఆమ్దాల వలసలో. ఓ పాపను అడిగాను, ఏమ్మా ఎలా ఉందని. సూపర్ సార్ అంది. సూపర్ అనుకున్నాను. ఏంటి దీని మీద ఉద్దేశం? నాకు ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించలేదు, ఇక్కడే ఉండి చదువుకోవాలనుకుంటూ అనిపిస్తుంది అని చెప్పారు. దట్స్ కాల్డ్ ఇన్స్పిరేషన్. అంటే ఈ పరిసరాలు అన్నటువంటిది విద్యార్థి పైన చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ పరిసరాలను ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ చదువుకునే పరిస్థితి రావాలి. మన పిల్లలంతా చదువుకోవాలి. ఇవాళ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో లేనిపోయినటువంటి ఇవన్నీ పెట్టి తీసుకొని వెళ్తున్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్టాండర్డ్స్కి ప్రమోట్ చేసి మన పిల్లలు ఎందుకు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు ప్రమోట్ చేయకూడదు? ఇప్పుడు అక్కడికి వెళ్తే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, బుక్స్ అంటున్నారు. ఇవన్నీ ఈరోజు మనమే ప్రొవైడ్ చేద్దాం. వై షుడ్ వీ గివ్ ది ఆపర్చునిటీ ఫర్ ప్రైవేట్ పీపుల్? మనమే చేద్దామని చెప్పి కార్పొరేట్ స్టాండర్డ్స్తో కార్పొరేట్స్ను తలదన్నే విధంగా ఇవాళ కార్పొరేట్స్ మీరు చూడండి, అన్ని స్టైర్స్ అవి
అపార్ట్మెంట్స్ మీద పెడుతున్నారు. దెర్ ఈజ్ నో ప్లే గ్రౌండ్, దెర్ ఈజ్ నో డ్రింకింగ్ వాటర్. ఈ ఫెసిలిటీస్ ఏమీ లేదు. ఇక్కడ మనకి లైబ్రరీ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ కూడా మనం ఇక్కడ పెట్టాము. అది లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రమోట్ చేస్తున్నాం. మనం కార్పొరేట్స్ ఇన్స్టిట్యూషన్ తలదన్ని మన పిల్లలు, పేదవాడికి ఎందుకండి విద్య అందివ్వకూడదు? డబ్బున్నోడు పోతాడు అక్కడికి. వాళ్ళు ఇవాళ లక్షలు పెట్టి నారాయణం, శ్రీ చైతన్యం అన్నటువంటి వ్యామోహంలో పడి ఈనాడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడేంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, విద్య కొంతమందికేనా? క్వాలిటీ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంతమంది పిల్లలకు కాదు కదా, డబ్బున్న వాళ్ళకే కాదు కదా, సామాన్యుడికి కూడా విద్య అన్నటువంటి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. ఒక్క నిమిషం నా లైవ్ ఉన్నాయి. जी की 125वीं जयंती के उपलक्ष्य में भारतीय जनता पार्टी ऑफिस में उनकी प्रतिमा की आज पूजा की गई एवं उनके कार्य को याद करने का आज अवसर प्राप्त हो रहा है। इस कार्यक्रम में भारतीय जनता पार्टी के स्पोक्सपर्सन एवं अधिकारीगण इस कार्यक्रम में उपस्थित है और प्रधानमंत्री मोदी जी ने सुभाष चंद्र बोस जी के बलिदान को देखकर 3 दिन का विशाल कार्यक्रम करने का निर्णय लिया गया है। पराक्रम दिवस मनाने का निर्णय लिया है। वैसे तो भारत देश को आजाद कराने के लिए अनेकों क्रांतिकारियों ने अपने प्राणों का बलिदान दिया, तब जाकर हमारे भारत देश को आजादी मिली। लेकिन दुर्भाग्य है कि उन क्रांतिकारियों का बलिदान कांग्रेसियों ने दबाकर रखा था। लेकिन आज प्रधानमंत्री मोदी जी ने जिन जिन लोगों ने देश के प्रति बलिदान दिया, देश के प्रति त्याग दिया, उनका नाम हजारों की संख्या में इंडिया गेट के पास प्रोजेक्ट किया है और बहुत बड़ी प्रतिमा सुभाष चंद्र बोस जी की प्रतिमा इंडिया गेट पर लगाने का निर्णय भी लिया गया है। वैसे तो सुभाष चंद्र बोस जी एक ऐसे व्यक्ति थे, एक ऐसे स्वभावशाली व्यक्ति थे जो बचपन से ही मेरा देश को आजादी मिले, मेरा देश आगे बढ़े, ये सोच लेकर वो बड़े हुए। 23 जनवरी 1897 में उनका जन्म उड़ीसा के कटक में हुआ था। उनके माता जी का नाम प्रभावती देवी और पिताजी का नाम जानकी नाथ बोस। उनका परिवार भी उतना शक्तिशाली परिवार नहीं था। सुभाष चंद्र बोस जी को पढ़ाना लिखाना उनके पिताजी का एक सपना था। सिविल सर्विस उन्होंने कोलकाता में की, पूरी पढ़ाई कोलकाता में की। నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వేంపల్లిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్యోద్యమంలో సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను తులసిరెడ్డి కొనియాడారు. చంద్రబోస్ ఆనాడు స్వరాజ్యం కోసం పోరాడారని, నేడు మనం సురాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు, గొప్ప దేశభక్తుడు. తన జీవితమంతా భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించేటందుకు
తన జీవితాన్ని ధారపోసినటువంటి దేశభక్తుడు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్పినటువంటి ధీరుడు. ఐసిఎస్ చదివి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయ ఉద్యమంలో ప్రవేశించినటువంటి దేశభక్తుడు ఆయన. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్ప జాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టు భారత స్వాతంత్ర ఉద్యమంలో అటు జాతిపిత మహాత్ముడు, ఇటు విప్లవ వీరకిశోరం నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళ ఇద్దరి దారులు వేరైనప్పటికీ లక్ష్యం మాత్రము, గమ్యం మాత్రము ఒకటే. ఆ లక్ష్యమే భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టడం. ఏఐసిసి అధ్యక్షునిగా 1938, 1939 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. జయంతే తప్ప వర్ధంతి లేనటువంటి మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఎప్పుడు చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. కాబట్టి జయంతే తప్ప వర్ధంతి లేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆనాడు ఆయన దేశ స్వరాజ్యం కోసం కృషి చేశాడు. ఈరోజు ఆయనతో స్ఫూర్తి పొంది సురాజ్యం కోసం ఈరోజు పాటుపడాల్సిన బాధ్యత నేటి సమాజం మీద, నేటి తరాని మీద ఉంది. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో సురాజ్యం కోసం పాటుపడదామని కాంగ్రెస్ పార్టీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ యొక్క ఆడిటోరియం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ వారి పేరు నామకరణం చేస్తూ ఆడిటోరియం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనప్రతినిధి పడుకున్న హీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు అండగా ఉన్నారు. కాబట్టి ఇంత ధైర్యంతో ఈరోజు ఇది కార్యక్రమంలో మరి మేము ముందుండి నడిపిస్తున్నామని ఈ సందర్భంగా సభ అందరికీ తెలియజేస్తాం. ఆడిటోరియంలో ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది. మేము కూడా ఈరోజు దళితులకి కాదు అందరికీ కూడా మరి ఈరోజు ఉపయోగపడే ఒక అసెట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మన అభ్యున్నతికి ఒక ఎస్సీ ప్లాన్, ఎస్సీ ప్లానే కాదు, ఏ సంక్షేమ కార్యక్రమైనా కూడా సింహభాగం వారికి కావాల్సినటువంటి వారి వాటా ఎక్కడున్నా కూడా దామాషా ప్రకారం వారికి అందించడానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ దళితులకు భద్రత కల్పిస్తూ ఈ ప్రభుత్వంలో దళితులకు మరి ఎటువంటి మరి వారి మీద దాడి జరిగినా కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. ఎంతటి వారైనా కూడా రాజకీయ ప్రముఖులైనా, పెద్ద పెద్ద అధికారులైనా, లేకపోతే ఎంత ధనికులైనా కూడా ఎవరైనా కూడా సహించట్లేదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నదనే దానికి ఈరోజు ఈ యొక్క వ్యవస్థలు పనిచేస్తూ ఆ వ్యవస్థలు నడిపించడానికి మరి నియమించబడినటువంటి మరి వ్యక్తులు దాన్ని బట్టి ఈరోజు మనం ఒక అంచనా వేసుకోవచ్చు చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం, అత్యధిక శాతం దళితులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం. మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైనా కూడా ఈ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యంగా ఈ దళిత బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ముందుకు పోవాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం.
బలహీన వర్గాలు ఆర్థికంగా ముందుకు పోవాలన్నా, విద్యాపరంగా ముందుకు పోవాలన్నా వాళ్ళు ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా చాగలులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కారులో వెళుతున్న వారిని బైక్పై వెంబడించి ఓ వ్యక్తిని హత్య చేసిన ఉదంతం పశ్చిమ గోదావరి జిల్లా చాగలులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు సీఐ కె వెంకటేశ్వరరావు హత్య కేసు వివరాలను వెల్లడించారు. చాగల్ మండలం చాగల్ గ్రామానికి చెందిన సురేష్, రామకృష్ణ పని అనేవాళ్ళు చాగల్ నుంచి జనవరి 15వ తారీఖున రాత్రి సుమారు 9 గంటల సమయంలోనే రాజమండ్రికి వెళ్తున్నారు కారులోని. వాళ్ళని కొంతమంది చాగల్ నుంచి ధవళేశ్వరం వెళ్ళే రోడ్లోని బ్రిడ్జిపైన తాగి ఇన్వైకల్లోని కొంతమంది వీళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఘర్షణ జరిగింది. తదుపరి వాళ్ళ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంత దూరంలోనే ఈ ఘర్షణ పొందిన వాళ్ళు ఇద్దరు మోటార్ బైక్లపై వెళ్ళి ఆ కారుని ఆపి వారితో వాగ్వాదం జరగడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఈ బ్రిడ్జి పైన ఉన్న వాళ్ళు కూడా అందరినీ తీపించుకుని వాళ్ళు కొట్టడం, శిక్షణారహితంగా కొట్టడం జరిగింది. తర్వాత కత్తితో కూడా కొట్టడం జరిగింది. ఈ రామకృష్ణ ఆయన గాయాలయ్యి సురేష్ ఆయన చనిపోయారు. దానిపై చాగల్ పోలీస్ స్టేషన్లోని హత్యానేరం కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ 15 వ్యక్తుల గురించి మేము దర్యాప్తు ముమ్మరం చేసి ఎస్పీ గారు శ్రీ రాహుల్ శర్మ గారి ఆదేశానుసారం కోర్ డిఎస్పీ గారు శ్రీనాథ్ గారి ఆదేశాల ప్రకారం మేము 2 టీములు తయారు చేసుకుని చాగల్ ఎస్ఐ గారు మరియు నిడదవోలు ఎస్ఐ గారు ఈ దర్యాప్తుని వేగవంతం చేసి దీన్ని అందరినీ ఆచూకీ కనుక్కొని అరెస్ట్ చేయడం జరిగింది. యువత చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లు బానిస అవుతుంది. దానివల్లే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యకలాపాలు చేసిన వాళ్ళకి పర్యవసానం చెడుగానే ఉంటుంది. కనుక యువత ఆ చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకు లోను కాకుండా సక్రమంగా ఉండాలి. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు నిర్వహించిన అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అధ్యయనోత్సవాల ముగింపు రోజు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నరసింహుడిని దర్శించుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టాప్ 9 న్యూస్.